ఎంత ఫలితముగా కందమలేపురం చేరుకుంటేనే ఆ కన్నుడే కందమలేపురం కనపడుతున్నది కందమలేపురం అదిగో వారలే ఓహో, ఈతడు ఈశ్వరుడు కాబోడు. పూర్వజన్మలో గోహత్యా పాపకమును అంటుకొని మా పాద పూజ చేయుటకై, పాప పరిహారార్థము మా పాద పూజ చేయుటకై ఇటు అడుగెందినాడో ఏమో. అయినను ఈతని కొంత ప్రశ్నించదను. బాలగా, ఎవరి
స్వామి అట్లనే తెలియదును మా తండ్రి పేరు సాయబో తల్లి ఆగాంబి ఏ కులము చేసేది దూజనే కులము మాది వారికి కుమరము నేను వసతులో నా పేరు సిద్ధుడందు సిద్ధముగా గురుదేవా మీ పాద సేవకై వచ్చి ఉన్నాను గురుదేవా. ఏమి నీవు మా పాద సేవకై అరుదించినాడవా? అది అసాధ్యము నాయన. ఏలనందువా? మతి ప్రహ్లాద సనకు సాచన సుఖ పరశురామ వశిష్ఠ వాల్మీకి గౌతమ పుండరీకాక్ష గురుదేవా తలసని వెంటనే ధన్య సేవదా నీ తలసని వెంటనే ధన్య సేవదా
విధానం ఏంటిదనిగా మాతృవత్ పరధరాంశ పరద్రవ్యే వాణి లోష్ణావత్ ఆత్మావత్ సర్వభూతాన్ని నస్వతహి అనస్వతహే నాయన. అలాగే ఎలా ఉన్నావు స్వామి? అనగా పరస్త్రీలను కన్న తల్లి వలను పరద్రవ్యమును మట్టి పిల్ల సకల ప్రాణులను తనవలను ఎవరు చూతురో వారే బ్రహ్మజ్ఞాని అని అనబడును నాయన. అదీరుగాక సాధనము సాహిత్యము సదాచార్య సంపద కలిగి దుర్భీష్టములకు లోనుగాక అదృష్ట లాభముచే సంతృప్తి నుండి తన మన భేదములను వదిలి మతాహారము మించని ప్రమిద భాషాతత్వములు వదిలి తనవు మనస్సు గురుపాదములకు ఎవరు అర్పణ గావింతురో వారే గురు సాన్నిధ్యమును మెలంగవలై నాయన. స్వామి అలాగనే మెలంగదు స్వామి. అయినా అట్లయినా సిద్ధ స్వామి ఆశ్రమవాసులకు ఈ వేషభూషణములు తగవు నాయన. స్వామి ఎలాగ ఉండవలను? మావలే నుదుట విభూతి రేఖలు కంఠమున రుద్రాక్షమాలలు కాషాయ వస్త్రములను ధరించి ఆశ్రమములో మెలంగవలయను నాయన. స్వామి అలాగనే మెలంగదు స్వామి. నాయన సిద్ధ మదీయ కుమారులైన గోవిందయాచార్యులు కోకునూరయాచార్యులు మహాకోపోద్రిక్త మానసులై ఇటే వచ్చుచున్నారు. వారి చెంద కడు జాగరూకతతో ప్రవర్తించుకున్నాయన. అలాగే మహమ్మదీయుడు మన తండ్రి గారి పాద పూజలకై వచ్చి ఉన్నాడంట. మనము వెళ్ళి అతన్ని వెంటనే వెళ్ళగొట్టవలేను. అన్నయ్య మన ముందుగా మన తండ్రి గారి ఆగ్రహాన్ని కొనుక్కొని అటనే కేటు.
కోరగా ముఖ్యమైతే చేరగా. కుమారులారా, మీరు ఈ సమయమున మహాకోపోద్రిక్తులై వచ్చుటకు కారణం ఏమిటైనా? జనక కుమారులారా, తండ్రి గారు, మీ పాద పూజలు చేయటకు మేము ఉన్నాము కదా, ఆ పింజారి బాలితో పని ఏమి? నాయనా, దుర్మార్గులు సన్మార్గులు ఏ కులమందైనను కలరు నాయన. ఒక్క మహమ్మదీయ కులమునే ఎంచలేదా? తండ్రి గారు, అట్టులైన ఆ సిద్ధుని మేము పరీక్షించవలేను. పరీక్షింపుడు నాయన, కానీ ఒక్క మాట, సిద్ధుడు సామాన్య మానవుడు కాదు, అట్లే బాధింపకుడు. కులమనగా చెప్పేదను వినుడు నాయన. శుక్ల శోణికముల సంచలితమై తండ్రి గర్భము నుండి తల్లి గర్భము చేరి నవమాసములు నరక యాతన పడి కాలానుగుణముగా భూమి పైన పడిన తోడనే మాయాత్ర కృతికి లోనై ఈషణ ప్రయాది సమస్త ప్రకృతి గుణములలో చిక్కి కామ క్రోధాది హరిషడ్వర్గముల పారద్రోలలేక బాల్య యవ్వన కౌమారములను గడిపి తుదకు వృద్ధాప్యమున విగత శరీరుండై కర్మపదంబులు సూక్ష్మ శరీరమున పరలోకమును అనుభవించి తిరిగి జన్మలకు వచ్చు దేహి ఏ కులంపైననేమి ఏ మతంపైననేమి నాయన జీవులు వారి వారి కర్మానుసారముగా వర్తించుచుందురు. బుద్ధి ఒక్కటి చక్కగా పొడలియున్న, బుద్ధి ఒక్కటి చక్కగా పొడలియున్న ఏ కులమైననేమి సద్వృత్తిగా మంచి గుణములు కలిగిన మాలలైనా మేలు దృష్టిలో స్వామినులైనా
తండ్రి గారు అటులైన ఆ సిద్ధుని మేము పరీక్షించగలేను. అతనే పరీక్షించుడు నాయన. నీ కులమేమో, నీ స్థలమేమో, నీ ఊరి పేరేమో నిక్కముగా పెక్కు మాటలాడగా చక్కగా ఒక్కారింపము. హత్యలారా నా గ్రామము ముడినాల నా తండ్రి తల్లు ఆడవారి సాహెబు నా పేరు
సిద్ధుడొందురయ్యా. నీవా సిద్ధుడవు ఎవడవురా ప్రమేమల సిద్ధుడనేవాడు ఎవడవురా సిద్ధుడు సిద్ధుడనేవాడు ఎవడవురా భూమిలో నా మావడిని భూమిలో నా మావడిని ప్రమేమల సిద్ధుడనేవాడు ఎవడవురా అయ్యా ఎందుకో నాతో బాబా ఎందుకో విజయవేళ ఎందుకో ఎందుకో నాతో విలాపం ఎప్పుడో హెచ్చుడా మాటో బ్రతకనేలా కచ్చుడా మచ్చిగా ముద్దుల గుణవచ్చే మచ్చిగా నీవు ముద్దుల గుణవచ్చి మచ్చలవలిన కొట్టిన దాని సబలికెము చూస్తున్నారా ఎవడవురా ప్రమిళ సిద్ధుండనేవాడు ఎవడవురా సిద్ధుడు సిద్ధుండనేవాడు ఎవడవురా అయ్యా గట్టిగా మా తండ్రి పాదములు పట్టగా చుట్టూ తిరుగుతూ సిద్ధుడు సిద్ధుడనేవాడు అయ్యా వేదాలో లేఖరులాలో తోరాలో విఠలులాలో తోరాలో ఏలినా ప్రభువేని ఎదుల తములంలో ఏలినా ప్రభువేని ఎదుల తములంలో ఎందుకో నాతో వాడా ఎందుకో
పంచగా తలపాడెను శంకరాచార్యుని సంతోషింపగారోజే శంకరాచార్యుని మరి మరిగా చెప్పుతున్నాము ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అయ్యలారా ఇంత కోమలపై అయ్యలారా నన్ను అనుసరించి కాపాడరా సోదరులారా. నీవు మాకు సోదరులమా నిరంతర గెలిస్తే పరిశుద్ధమైన మేమెక్కడ నక్కెక్కడ నాకెక్కడ నీవెక్కడ అయ్యలారా విశ్వభూముల కులములమైన మేము దూరినే గిడిని మా బదులుగా చేసుకుని మాకు మోసమామురా వాడకిప్పుడు నీకు పురముల వేల సాగునిపుడే అయ్యలారా నా కులము ప్రాంతమును చెందగలను
ఇదే నక్కల వృత్తాంతము. శ్రీ మూర్ఖ దూదినెగిరి వాళ్ళని చెప్పుటకు నిన్న మూర్ఖ మాకు లేదురా మూలము భావము జాలము రాజులా లేదు మూలము లేనట్టి భావము జాలము రాజులా చాలు
జాతిని ఇంటి మాటలు పట్టరాని పట్టుడు బాబు జాతి చూడా నీతి కాదురా తీరుగనైనా నీతి వదులుట జాతి కాదురా తెలియారాదు నువ్వు కవిస్తారు తెలియరాదు నువ్వు కవిస్తారు మాకు లేదురా ఇక్కడ నుంచి వెళ్ళదవా లేదా అయ్యలారా ఎంత మాత్రమే నేను ఇక్కడ నుంచి వెళ్ళగాలను వెళ్ళకుండా చోట ఖడ్గము చేయండు నెలను కలించి నీరు కుమారులారా ఇప్పుడు శిక్షను ఏమి చేయించుంటుంది ఎందులకు నాయన ఇతడు మహమ్మదీయుడు మన ఆశ్రమంలో ఉండరాదు అందుకనే ఎదురవుతున్నాము కుమారులారా నీతి జాతి ఎందున ఉద్భవించిన వారు ఎందరో ఉన్నారు కానీ మన బోటి ఆశ్రమ వాసులకు కులముతో పని ఏమి నాయన గుణమే కదా కారణము ఈ మాయా ప్రపంచములో పడి మత ద్వేషములతో బాధించదు కులము మతము
సిద్ధుని గుణగణములను నేనే పరీక్షించదను. ఇక మీరు వెళ్ళిరండి నాయన.
ఇడిచిపెట్టి ఎందుకు పోయినావురా బేట? నీకు ఏమో కొట్టలేదు, మీ అమ్మకి తిట్టలేదు, మాకు ఇడిచిపెట్టి ఎందుకు పోయినావురా బేట? నీది ధాడా తెలియగా ఉళ్ళు అనగా గోపురాలనగా పల్లెలనగా పట్టణాలనగా తిరిగి 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 నాకు ఏమో మోకాలు మీ అమ్మకి నడుములు పట్టుకున్నాయా? ఎందుకు పోయినావురా బేట? కొడుకు దాడ తెలియకనే తిరగి తిరగి ఒడిదిరగి తిరగి కొడుకు దాడ తెలియకనే తిరగి తిరగి ఒడిదిరగి చూసిన నాయి బేట కొడుకు దాడ తెలియకనే తిరగి తిరగి ఒడిదిరగి నల్లగొండ గోల్కొండ నడుమ దేవరకొండ నల్లగొండ గోల్కొండ నడుమ దేవరకొండ నడుమ ఎక్కడ చూసినా నాయి బేట లేడని కొడుకు దాడ తెలియకనే తిరగి తిరగి ఒడి తిరగి అమ్మావు కనిగిరి అది బేట కలకత్త అమ్మావు కనిగిరి అది బేట కలకత్త అది ఎక్కడ చూసినా నాయి బేట లేడని కొడుకు దాడ తెలియకనే తిరగి తిరగి ఒడి సకల్బాయి దేవుడు పల్లి నడుమ బోలగడల సకల్బాయి దేవుడు పల్లి నడుమ బోలగడల నడుమ ఎక్కడ చూసినా నాయి బేట లేడని కొడుకు దాడ తెలియకనే తిరగి తిరగి అరే బేట నీది దాడ నీకు మేము ఏమీ తక్కువ చేసినవరా బేట? పప్పుతో పెడితే కడుపు ఉబ్బరామి చేస్తుంది అని, నెయ్యితో పెడితే ఒళ్ళు హేడికి చేస్తుంది అని నిన్ను ఎంతో గారాభంగా పెంచుతీవి కదా బేట. అరే అల్లా నాది బేట నాకు